The Poison Act 1919. The Poison Act 1919 was enacted by British government in India. First time British government Poison Act ni 1990లో ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకోసమంటే టు రెగ్యులేట్ ద పొజిషన్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ అండ్ సేల్ ఆఫ్ పాయిజన్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే పాయిజనస్ సబ్స్టాన్స్ని మిస్యూజ్ చేసుకోకుండా చూడడం అండ్ సేఫ్ హ్యాండ్లింగ్ ఫర్ మెడికల్ అండ్ ఇండస్ట్రియల్ సైంటిఫిక్ పర్పస్గా యూజ్ చేసుకోవడం. హిస్టారికల్ కంటెంట్ 1919 పాయిజన్ యాక్ట్ కంటే ముందు 1904 పాయిజన్ యాక్ట్ ఉండేది. కానీ దీనికి అంత స్కోప్ ఉండకపోయేది, ఇది పరిమితంగా ఉండేది. అందుకోసమని స్ట్రిక్ట్ రూల్స్తో బ్రిటిష్ గవర్నమెంట్ పాయిజన్ యాక్ట్ని 1990లో మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యాక్ట్. మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే రెగ్యులేట్ ద ఇంపోర్ట్, సేల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద పాయిజన్ సబ్స్టాన్సెస్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ కాకుండా క్రిమినల్ యాక్టివిటీస్ కోసం పాయిజన్స్ని యూజ్ చేసుకోకుండా ఉండేలా చూడడం. అండ్ ఒకవేళ పాయిజన్ సేల్ చేయాల్సి వస్తే దానికి ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేసుకునేలా చూడడం అండ్ లైసెన్స్ అనేది జారీ చేయడం. అండ్ ప్రొటెక్ట్ ద పబ్లిక్ హెల్త్, మెడికల్ సైంటిఫిక్ పర్పస్లో పాయిజన్స్ యూజ్ చేసుకునేలా చూడడం. కీ ప్రొవిజన్స్. లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి టు సేల్ ద పాయిజనస్ సబ్స్టాన్సెస్. ఈ యాక్ట్ వల్ల స్టేట్ గవర్నమెంట్స్కి అథారిటీస్ వచ్చినాయి టు రెగ్యులేట్ ద సేల్ ఆఫ్ ద పాయిజన్స్. రికార్డ్స్ అనేటివి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇన్స్పెక్షన్ పర్పస్లో ఈ రికార్డ్స్ని కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అనేది రిస్ట్రిక్టెడ్ త్రూ ద కస్టమ్ రెగ్యులేషన్స్. ఒకవేళ ఈ రూల్స్ అన్నిటిని ఉల్లంఘించినట్టయితే పెనాల్టీస్, జైలు శిక్ష తప్పనిసరి పడుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ పాయిజన్స్. పాయిజన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసేలు. లిస్ట్ ఏ, లిస్ట్ బి. లిస్ట్ ఏ హైలీ పాయిజనస్ సబ్స్టాన్సెస్, లిస్ట్ బి లెస్ డేంజరస్ సబ్స్టాన్సెస్. అప్లికేబిలిటీ. ఈ యాక్ట్ అనేది త్రూఅవుట్ ఇండియా అప్లికేబుల్ అయ్యేది 1919లో ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 ఉండేది. 2019 తర్వాత ఈ ఆర్టికల్ని రద్దు చేసింది మోడీ ప్రభుత్వం. అప్పటి నుంచి సెంట్రల్ లాస్ కూడా జమ్మూ కాశ్మీర్కి అప్లికేబుల్ అవుతున్నాయి. అమెండ్మెంట్స్ అండ్ కరెంట్ స్టేటస్. ఈ యాక్ట్ని డ్రగ్ అండ్ కాస్మెటిక్ అండ్ నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ 2 ఈ యాక్ట్ని రీప్లేస్ చేసేసినాయి. కానీ పాయిజన్స్, టాక్సిక్ సబ్స్టాన్స్ని రెగ్యులేట్ చేయడానికి మొట్టమొదటిసారిగా వచ్చిన యాక్ట్ మాత్రం పాయిజన్ యాక్ట్ 1919.